వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, పాఠశాలను సందర్శించిన రిటర్నింగ్ అధికారి. యువతలో మార్పు కోసం మేడుకోల ప్రదర్శన, ఆకట్టుకున్న విద్యార్థుల ఫ్లాష్ మాబ్. బొమ్మకల్లో రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, సోమవారంతో ముగియనున్న వేడుకలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఈ నెల 27న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రిటర్నింగ్ అధికారి పమిళ సత్పతి. ఓటర్లకు కల్పించే విధంగా పోలింగ్ సంఖ్యను ప్రదర్శించాలని, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని సూచించారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వారినికేతన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ధన్గర్వాడి ఉన్నత పాఠశాల, గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల గదులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అన్ని కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్లు నరేందర్, అనుపమ, ఎంపీడీఓ రాము, ఆర్ఏలు శ్రీనివాస్, రాజు ఉన్నారు. సమాజంలోని రుగ్మతల్ని రూపుమాపేందుకు చెడు సావాసాలతో తప్పుదారి పడుతున్న యువతలో మార్పు తీసుకొచ్చేందుకు చక్కని ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు విద్యార్థులు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, అనార్థాలను వివరిస్తూ నాటకం ప్రదర్శించారు. ఫ్లాష్ మాబ్ తో అలరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యువత మేలుకో పేరుతో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. యువత విద్యార్థులు ఎలా తప్పుదోవ పడుతున్నారో నాటక డ్యాన్స్ ద్వారా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేశారు. భారత యువత ప్రపంచానికి మళ్ళీ కీర్తి పథంలో నడిపించేది మనమే. టెక్నాలజీలో, విజ్ఞానంలో, క్రీడలో, వ్యాపారాల్లో ప్రపంచాన్ని శాసించాల్సిన యువత మత్తు బానిస అయితే ఎలా? భారత యువత అంటే భవిష్యత్తు శిల్పులు, కొత్త ఆవిష్కరణల సృష్టికర్తలు. కానీ ఒకరైనా మత్తులో మునిగితే దేశానికి ఒక రత్నం పోయిందని అర్థం. ప్లకార్డులు ప్రదర్శించి స్టూడెంట్స్ కు, ప్రజలకు అవగాహన కల్పించారు మెడికోలు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడారు. గుట్కాపై మెడికల్ విద్యార్థులు కల్పించిన అవగాహన తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ ఫ్లాష్ మాబ్ లో పాల్గొన్న విద్యార్థులకు పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. యువత మేలుకు అని స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. చాలా వ్యాలిడ్, ఒకటే 2 వర్డ్స్ అందులో మనకు స్వామి వివేకానంద గారు చెప్పిన వర్డ్ అది. మీకు చాలా మందికి అవగాహనలో తెలియదు. నాకు స్వామి వివేకానంద గారు యూత్ని ఉద్దేశించి ఆయన చెప్పాలనుకున్న 2 వర్డ్స్లో మొత్తం అంటే యువతకు ఏం చెప్పాలనుకున్న 2 పదాలే ఉంది. యువత మేలుకు, అది ఏ యాంగిల్ అయినా సరే, అది డ్రగ్స్కి అగెనిస్ట్ కావచ్చు, నీ కెరియర్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిన్ను అనుక్షణం మేల్కో అనే ఒక వర్డ్ యూజ్ చేసి మీ మెదడుని యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు, ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు, పెండింగ్ సమస్యలపై పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాజమల్లు, రాష్ట్ర కార్యదర్శి పాలడ్గు భాస్కర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కనీస వేతనంపై తగిన నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా అసెంబ్లీ చేపడతామన్నారు. ఫిబ్రవరి 15 నుండి 20 వరకు మున్సిపల్ కమిషనర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఇవ్వాలని, ఆయా మున్సిపాలిటీల పరిధిలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే మార్చి 4న మున్సిపల్ ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర నరసింహులు, యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఉప్పలయ్య, గుర్రం అశోక్, శ్రవణ్, రాజనసు, ముకిర బుజ్జమ్మ, వెంకటస్వామి పాల్గొన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో బిల్డింగ్ అండ్ ఆదర్శ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కందిరి రమేష్, జిల్లా కోశాధికారి వట్టి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షులు రేడుకోట సారయ్య, రావుల ఎల్లయ్య, జంపుక వెంకన్న పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికల సందర్భంగా తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మున్సిపల్ కార్మికుల పర్మనెంటు కనీస వేతనం 26,000 రూపాయల వేతనం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాలని ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్మికులకి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్ని పని కల్పించాలన్నా, అనారోగ్యాల పాలయ్యి ఇప్పటికే ఇంటి వద్దున్న కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు పని కల్పించాలని అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులకి పని కల్పించడం లేదు. ఈ సమస్య పైన రాష్ట్ర కమిటీ తీవ్రంగా చర్చించింది. కార్మికులను వారి కుటుంబ సభ్యులను వారసత్వంగా నిర్ణయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ కార్మికులు ఈ పనులు చేసడంలో ముందుంటారు, కానీ ఇతర కులాలు ఇతర వర్గాలు ఏవి కూడా ఈ పనులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈ కుటుంబాలు ఈ వారసత్వాన్ని కొనసాగించాలి. ఒకవేళ వారసత్వాన్ని కనుక రద్దు చేసినట్లయితే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు, పని విరమించిన రోజే 10 లక్షల రూపాయలు అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలే కాదు, రాష్ట్రంలో అనేక జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐ డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ కట్ అయినటువంటి డబ్బులకు సంబంధించింది కార్మికులకు వైద్య సహాయం అందడం లేదు. తక్షణమే ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత బహుజన పార్టీ నగర అధ్యక్షునిగా గోత్రాల శ్రీనివాసును నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఉపాధి రంగాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. బహుజనుల జనాభాను తక్కువగా చూపి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం కల్పించే హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలు రాస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వసతుల కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి రాగి రాజేష్ ముదిరాజ్, పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ నిచ్చుకోల రామచందర్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ చిప్పరి కరుణాకర్, హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుతోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన పార్టీ కరీంనగర్ నగర కార్యవర్గ బాధ్యతల్ని, నాయకత్వాన్ని ప్రకటించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి సంఘ సేవకులు, బీసీ సామాజ వర్గానికి చెందిన నగర వాస్తవ్యులు, నగర పౌరులు గోత్రాల శ్రీనివాస్ గారిని దళిత బహుజన పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. హజ్ యాత్ర వెళ్లేవారు కనీస నియమాలను క్రమం తప్పకుండా పాటించాలని సూచించారు. హజ్ ట్రైనర్స్ ముఫ్తీ రఫీయుద్దీన్ రషాదీ నగరంలోని కాశ్మీర్ గడ్డ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లంబాయిక్ సొసైటీ ఆధ్వర్యంలో మొదటి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ చెందిన ప్రముఖ హజ్ మాస్టర్ ట్రైనర్ ముఫ్తీ రఫీయుద్దీన్ రషాదీ హాజరై హజ్ యాత్రపై వివరించారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొసైటీల ద్వారా పొందే సేవలపై వివరించారు. సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్ విమానయానం, ఇమిగ్రేషన్ వసతులు, సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ యానుస్ కుస్మి, హఫీజ్ వసీముద్దీన్, మౌలానా హైదర్ సదీ, హఫీజ్ లయీక్ రెహమాన్, లబాయిక్ హజ్ సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హక్, ఉపాధ్యక్షుడు హఫీజ్ ముదస్సిర్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి హఫీజ్ రిజ్వాన్ సభ్యులు ఉన్నారు. हुज्जाज इकराम को जो परेशानियाँ वहाँ पे दर्दों से या जॉइंट पेंट वगैरह से पेश आती हैं, उससे कैसा सामना किया जाए, कैसा इसको कम किया जाए, उसके एक्सरसाइज बताए. इसी तरह यहाँ पर करीमनगर, पेद्दापल्ली, हुजूराबाद से हुज्जाज इकराम तशरीफ़ फरमा थे, जिसमें करीब 125 करीमनगर के हुज्जाज इकराम, 22 पेद्दापल्ली के और हुजूराबाद से तकरीबन हुज्जाज इकराम आज तशरीफ़ फरमाए. इसी तरह ईद के बाद इंशाअल्लाह तीसरा हज तरबियत कैंप కరీంనగర్ లో ఆధునీకరించిన సన్ రైజ్ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడారు. గత 17 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సన్ రైజ్ ఆసుపత్రిని ప్రస్తుతం ఆధునీకరించి అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రోగులు తమ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరం డాక్టర్లను కలిసి ఓపెన్ చేయడం జరుగుతుంది. సన్ రైజ్ హాస్పిటల్ సంస్థ పెట్టాడు. మా మెయిన్ మోటో ఏంటి అంటే పేషెంట్ కి 24 అవర్స్ క్వాలిఫైడ్ డాక్టర్ సేవలు అందించడానికి ఇది మొదలు పెట్టాము. సో ఆ ఏం తోటి ఉన్నాము, విత్ ఎఫోర్డబుల్ ప్రైస్ అందరూ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. సో మాకు ఇక్కడ స్పెషల్ గా ఫస్ట్ టైం మనం కరీంనగర్ లో ప్లాన్ చేస్తున్నాం. నోటి క్యాన్సర్, గ్రానం మొర్రి, దాని తర్వాత మోహం బొక్కల ఫ్రాక్చర్స్ ఏవైనా కూడా కంప్లీట్ గా ఫేస్ కి సంబంధించిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని ఇక్కడ మనం సర్జరీస్ ఆపరేట్ చేసేలాగా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. కరీంనగర్ లో మన ఐసీయూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్. మనకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎంత సీరియస్ కేసు అయినా
ఇప్పుడు మనం హైదరాబాద్ కి వెళ్ళాలి అనే ఆలోచన కన్నా ముందు ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయనేది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్నాము. ఎటువంటి విషయం సంబంధించి కానివ్వండి, మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తగిలినాయి కానివ్వండి, ఎటువంటిదైనా కూడా మన ఐసీయూలో మేము వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాము. కరీంనగర్ నగరపాలక సంస్థ బొమ్మకల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన వేడుకలు 17 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా 16న ఆదివారం నిత్య హోమం, విశేష రుద్ర హవనం, బిల్వార్చన, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం యంత్ర స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, స్థాపిత దేవతార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జగిత్యాలకు చెందిన నంబి నృసింహాచార్యులచే వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విషయంలోనే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఉన్నత స్థితి పొందేటువంటి అవకాశం ఉండదు. అలాంటి విషయాన్ని గ్రహించినటువంటి మన బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ ప్రజలంతా కూడా ఇక్కడ ఒక అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఎన్నో తరాలుగా వారు ఆలోచించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ తరంలో ఉన్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక బృహత్ సంకల్పం చేత అందరూ కలిసి ఒక తాటిపైన వెళ్తూ ఆలయ నిర్మాణాన్ని చేయడానికి ఆస్కారం చేశారు. ఇక్కడ ప్రజలందరూ నమస్కారం. ఈ బొమ్మకల్లో రేణుకెళ్ళమ్మ తల్లి ఇది మాది చిరకాల వాంఛ. మా తాతల తరం నుండి ప్రయత్నిస్తున్న ఎప్పుడు కూడా ఈ టెంపుల్ ఎప్పుడు అనుకున్నా కూడా ముందర పడలేదు. ఇప్పుడు మా జనరేషన్లో అవడం మా అదృష్టం. అందరికీ గౌడ సభ్యులందరూ సహకారంతోనే ఇది. బొమ్మకల్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం కోసం 3 తరాల నుంచి మేము వేచి ఉండడం జరిగింది. ఈ సంవత్సరం ఈ తంతును మేము నిలుపుకోవడం జరిగింది. దీనికి మేము చాలా ఆనందం ఇస్తున్నాం. మా బొమ్మకల్ గౌడ సంఘం వారు, మా గ్రామ ప్రజలు అందరూ చాలా సహకరించారు. దానివల్లనే మేము నిలుపుకోవడం జరిగింది. అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. దక్షిణ కాశీ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయ్. డబుల్ బెడ్రూమ్ బ్లాక్లలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బందితో ఏకకాలంగా సర్వే చేపట్టారు. బ్లాక్లలో నివాసం ఉంటున్న వారి ఇంటి పట్టాలను తనిఖీ చేశారు. అలాగే తాళాలు వేసి ఉన్న ఇండ్ల వివరాలను వివరించారు. ఆదివారం ఉదయం అటు పోలీసులు, ఇటు రెవెన్యూ సిబ్బంది ఒకేసారి కేసీఆర్ నగర్ లో ప్రత్యక్షమయ్యేసరికి ఇక్కడ ఏం జరిగిందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేసీఆర్ నగర్ లో మొత్తం 1320 ప్లాట్లు, 110 బ్లాక్లలో 1207 మంది లబ్ధిదారులకు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. వీరిలో కొంతమంది ఇంటికి తాళాలు వేసి స్థానికంగా ఉండడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాధాబాయ్ ఆధ్వర్యంలో ఈ సర్వేను చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, పాఠశాలను సందర్శించిన రిటర్నింగ్ అధికారి. యువతలో మార్పు కోసం మెడికల్ ప్రదర్శన, ఆకట్టుకున్న విద్యార్థుల ఫ్లాష్ మాబ్. బొమ్మకల్లో రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, సోమవారంతో ముగియనున్న వేడుకలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.